ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జామ్కి ఇది డైరెక్ట్గా వస్తే ఈజీగా చేసేయచ్చు. d² + 3d + 2 × y = e power x. Solution. The general solution is y = yc + yp. So to find yc, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. To find yc, the auxiliary equation is అని f of d = 0. సో f of d ఏమవుతుంది ఇక్కడ d² + 3d + 2 = 0. అంటే ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే d = -1 అలాగే -2 రూట్స్ వస్తాయి. సో హియర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో దేర్ ఫోర్ yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e power - x + c2 e power - 2x అవుతుంది. నెక్స్ట్ టు ఫైండ్ yp పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇక్కడ yp = 1/f of d × q of x. 1/f of d అంటే ఇక్కడ d² + 3d + 2 × q of x. q of x అంటే e power x అవుతుంది. 1/ ఇక్కడ d² + 3d + 2ని కొంచెం సింపుల్గా ఉండటం కోసం 1/d + 1 × d + 2 × e power x అని రాసుకోవచ్చు. సో దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే 1/d + 2ని బయట రాసుకుని 1/d + 1 × e power x అని రాసుకుందాం. సో ఈ 1/d + 1 × e power xని ఎలా సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. 1/d + α × q of x = e power -αx ఇంటిగ్రల్ e power αx × q of x × dx అవుతుంది. సో ఈ 1/d + 1 × e power x రాసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా అనేది 1. సో లెట్ e power x = t అనుకుంటే e power x × dx = dt అవుతుంది. దట్ ఈక్వల్ టు e power - x ఇంటిగ్రల్ e power x × e power x × dx. సో ఇక్కడ మనకి ఈ ఫార్మేట్లో రాసుకున్నట్లయితే e power -αx ప్లేస్లో e power -x రాసుకున్నాం. అలాగే ఇంటిగ్రల్ e power αx అంటే ఆల్ఫా 1 కాబట్టి e power x × q of x అంటే e power x × dx. సో ఇది మనం రాసుకున్నట్లయితే ఇక్కడ e power x × dx. సో దీన్ని dt అని రాసుకుంటున్నాం. e power - x ఇంటిగ్రల్ e power t × dt అంటే e power x అంటే e power - x e power t = e power - x × e power x అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/d + 2 × e power - x × e power x. సో ఇక్కడ 1/d + 2 × e power - x e power x అని ఉంది. సో ఇది మనకి మళ్ళీ 1/d + α × q of x ఫార్మేట్లో ఉంది. సో మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే 1/d + 2 × e power - x × e power x. సో ఇక్కడ e power - x e power x అనేది q of x అవుతుంది. ఆల్ఫా అనేది ఈసారి 2. సో e power - 2x ఇంటిగ్రల్ e power 2x e power - x × e power x × dx అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ e power - 2x ఇంటిగ్రల్ ఇక్కడ e power 2x e power - x అని ఉంది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 2x - x అంటే x. సో e power x × e power x × dx. e power x × dx అంటే dt అని రాసుకోవచ్చు. సో e power x అనేది t కాబట్టి దట్ ఎంప్లాయిస్ e power - 2x ఇంటిగ్రల్ e power t × dt. దట్ ఈక్వల్ టు e power - 2x ఇంటిగ్రల్ e power t × dt అంటే e power t అవుతుంది. దట్ ఎంప్లాయిస్ e power - 2x e power x అవుతుంది. సో దిస్ ఈస్ ద PI పర్టికులర్ ఇంటిగ్రల్. మనకి CF ఏమొచ్చింది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది, c1 e power - x + c2 e power - 2x. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈస్ y = yc + yp. CF = c1 e power - x + c2 e power - 2x + e power - 2x e power x అవుతుంది.